ఏమిట్రా మా అమ్మాయిని ఇంట్లోంచి కట్టేసావట? వివరాలు అడిగితే మీ అమ్మని రమ్మను చెబుతానన్నావట. దాని అమ్మనే వచ్చాను, ఏమిటో చెప్పు. దాని అమ్మతో పాటు దాని అమ్మ అన్న కూడా వచ్చాడు, చెప్పు ఏం చెబుతావో. నీ అమ్మ కొంగుచాటు మొగుడు, నీ అమ్మ చెంచా అన్న కూడా వచ్చాక చెప్పకుండా ఎలా ఉంటాను? అత్త, స్వీట్ ఎంత బాగున్నా ఎక్కువ తినలేము. 3 రోజులకే నీ కూతురు మొహం మొత్తేసింది. ఏమిట్రా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? ఇందులో తెలివిగా మాట్లాడడానికి ఏముంది మామ? వెరీ క్లియర్. ఎదురు కట్నం తీసుకుని జిల్లా స్థాయిలో పేరు తెచ్చుకోవాలని మీ ఆవిడ చూసింది. ఎదురు కట్నం తీసుకునేంత గొప్పింటి అమ్మాయి పక్కలో పడుకోవాలని నేను ఆశపడ్డాను. అందుకే నా ఆస్తి మొత్తం టిప్పుగా ఇచ్చి నీ కూతురి పక్కలో పడుకున్నాను. చూడు శిరీష, ఈ సీన్ లో మన ఇద్దరి మధ్య డైలాగే లేదు, అంతా మీ అమ్మకి నాకే. అనకూడదు కానత్త, పాలకోవాలాంటి నీ కూతురు పెదాల ముందు నా పొలాలంతా అనుకున్నాను. నెగనెగలాడే దీని బొంటి ముందు అసలు దీన్ని నవ్వే చాలు నగరెందుకు అనుకున్నాను. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. మంచం మీద ఉన్నప్పుడు నీ కూతురు అబ్బో ఎంత హుషారు. నేను పంచకళ్యాణి గుర్రం వెళ్ళినప్పుడు కూడా అలాంటి ఫీలింగ్స్ రాలేదత్త. ఏం కూతుర్ని కన్నావత్త? ఆ షేపు, ఆ ఊపు, ఆ చూపు అంతా నీ పొలికే. ఇప్పుడు అర్థమైంది మావయ్య నీకెందుకు ఎదురు చెప్పడం. ఊరుకోత, ఎందుకలా కోర్టులో పంటరొత్తులో 3 సార్లు అరుస్తావు? శాంతం చెప్పని. ఏమిటా నువ్వు చెప్పేది? నా కూతురు నేర్పించని నువ్వు ఊరికే వదలను. ఊరికే ఎక్కడ వదిలేవే? సుబ్బిశెట్టి దగ్గర చింతామణి తోచినట్టు మా ఇల్లంతా తోచారు. 250 ఎకరాల మాగాని నొక్కారు, 7 వారాల నగలు తొక్కారు. ఏంటి చల్లమ్మా, ఇంకా నీకు అర్థం కాలేదా? 7 వెనకాల ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంది, అందుకే ఇంత పెద్ద ప్లాన్ చేస్తున్నాడు. ఇంకేంటో డైలాగ్ అనవసరం, ఎలా మొదలే. నా చెల్లమ్మ ఫ్యామిలీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన పాడిరా ఇది. ఈసారి నీ కోసం, నీ ఫ్యామిలీ నాశనం కోసం ఇంకా పెద్ద ప్లాన్ చేస్తా. ఎలా మొదలే రండి. ఎదురు కట్నం ఇవ్వడం అవమానం అనిపిస్తే అసలు ఈ పెళ్లే చేసుకోకుండా ఉండాల్సింది. అంతేగాని కట్టుకున్న పెళ్ళాన్ని పుట్టింటికి పంపడం గొప్పతనం కదరా. మా తాత కూడా ఆడాలతో తిరిగేవాడు. ఎవరికైనా వడ్డిచ్చేవాడు, కూరగాయలు ఇచ్చేవాడు, మహా అయితే దాల్వా పంట ఇచ్చేవాడు. ఇలా ఇల్లు పొలాలు రాసివ్వడం ఏంటిరా? అది 3 రాత్రుల కోసమా? ఈడు రసికుడు రాక్షసుడు నాకు అర్థం కావట్లేదు.